మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థులకు యోగా అనేది మన శరీరాన్ని, మన మానసిక స్థితిని ఎంతగానో పెంపొందించడానికి ఉపయోగపడుతుందని బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శైలజ అన్నారు. ఇక ఈ పాఠశాలలో విద్యార్థినులకు యోగాపై అవగాహన కల్పిస్తూ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. అలాగే ప్రతిరోజు మా విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేస్తూ యోగాసనాలు చేస్తామని అన్నారు. ఈ రోజు మా పాఠశాలలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం జరిగింది. పొద్దున 6:30కే విద్యార్థులందరూ వచ్చి యోగా డేలో పార్టిసిపేట్ చేయడం. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రకరకాల ఆసనాలు వేయడం, ధ్యానం చేయడం మొదలైనవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా యోగా డే సందర్భంగా వివిధ కాంపిటీషన్ పిల్లలకు నిర్వహించడం జరిగింది. దాని డ్రాయింగ్ కాంపిటీషన్ ఇప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఉపన్యాస పోటీలు కూడా నిర్వహిస్తాం ఈరోజు యోగా డే సందర్భంగా. యోగా వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా తయారవుతారు. కాబట్టి అంతగా ఈ యోగా సందర్భంగా పిల్లలందరూ కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు రోజు వాళ్ళ డైలీ కార్యక్రమాలలో కూడా రోజు సూర్య నమస్కారాలు చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు చిన్న యోగా మ్యాట్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొని రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలు కూడా చేపిస్తాం. అదేవిధంగా వారంలో ఒక రోజు లేదా 2 రోజులు పాఠశాలలో కూడా యోగాను పిల్లలకు నేర్పించడం జరుగుతుంది.